సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యాడు. సెంబియం ప్రాంతంలో ఉన్న తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ల రూపంలో బైక్లపై వచ్చిన 6 సభ్యుల ముఠ కిరాతకంగా ఆర్మ్స్ట్రాంగ్ పై కత్తులతో విరుచుకుపడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆర్మ్స్ట్రాంగ్ ను హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇది ప్రతీకార హత్య కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జరిగిన ఆర్కోట్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. హత్య కేసులో ఇప్పటి వరకు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్య కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆర్మ్స్ట్రాంగ్ హత్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తుంది. అధ్యక్షుడి హత్యపై బీఎస్పీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మరోవైపు అధికార డీఎంకేపై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ హత్య అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె ఆర్మ్స్ట్రాంగ్ దళితుల బలమైన గొంతుక అని, అతన్ని హత్య చేసిన దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై తమిళ హీరో విజయ్ కూడా స్పందించారు. ఈ హత్య దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని అన్నారు ఆయన. సీఎం స్టాలిన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్మ్స్ట్రాంగ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో LLB పూర్తి చేసి లాయర్ గా పనిచేశారు. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ కు 2006లో ఎన్నికయ్యారు. 2022లో నిర్వహించిన ఓ ర్యాలీతో అందరి దృష్టిని ఆకర్షించారు. వెంటనే బీఎస్పీలోకి చేరటం, పార్టీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్నారు. ఇలా రాజకీయంలో రాణిస్తున్న ఆయన హత్యకు గురవ్వడం కలకలం రేపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.